ఓ మా తండ్రి, నీ సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువబడనేరవని మత్తయి 16:18లో వాగ్దానము చేసియున్నావు. కాబట్టి నీకు స్తోత్రములు. ప్రధాన దూత పాపము చేసినప్పుడు వానిని విడిచిపెట్టక పాతాళమందలి బిలములో కటిక చీకటిలోకి త్రోసి తీర్పు వరకు బంధించినావు. గనుక పిశాచములు, దయ్యములు, మృత్యుదేవత, కర్మదేవతలన్నిటికినీ అధికారియగు సాతానును పాతాళమందు బంధించినావు. కాబట్టి నీకు వందనములు. లూసిఫర్ అను ప్రధాన దూతను నరకములో ఒక మూలకు త్రోసివేసినావు. కావున వందనములు. పాములను, తేళ్లను త్రొక్కటకు శత్రువు బలమంతటి మీద మాకధికారమిచ్చిన తండ్రి, నీకు వందనములు. సాతానుకు సమాధి లేదు. వాడు పారవేయబడిన కొమ్మ, ఖడ్గము చేత పొడవబడినవాడు, అనగా విశ్వాసుల వాక్య ఖడ్గము, స్తుతుల ఖడ్గము, ఆత్మ ఖడ్గము, ప్రార్థనా ఖడ్గము, నరహస్త ఖడ్గము చేత పొడవబడినవాడు. ఈ రీతిగా సాతానును జయించు శక్తి ఇచ్చిన తండ్రి, వందనములు. చచ్చిన వారి శవముల చేత కప్పబడినవాడు, త్రొక్కబడిన పీనుగు వంటివాడు, మట్టులేని గోతిలోనికి దిగిపోయేడివాడు, మా కాళ్లచేత చితకద్రొక్కబడేవాడు సాతాను. సాతానును జయించు శిలువపై నుండి యేసుప్రభువా, నీవు త్రొక్కిన రీతిగా సాతానును జయించే శక్తి, బంధించే శక్తి ఇచ్చిన తండ్రి, నీకే మా హృదయపూర్వక వందనములు. ఆమేన్. తండ్రి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడతడు పారిపోవును అని వ్రాయించినావు గనక మాకు సైతాను ఎదిరించే సింహపు గుంటె దయచేయమని వ్రాసుకున్నాము. ఆ మనవి నీవు అంగీకరించుము. మేము ఈ ప్రార్థనలు చేసినప్పటికిని అతడు మొండితనముగా మా యొద్దకు వచ్చును. గనుక వాణ్ణి నిత్యము ఎదిరించు సింహపు బలము దయచేయము. అతడు వచ్చినప్పుడెల్లా మా గద్దింపు విని పారిపోవునట్లు నీ వాగ్దాన బలము, ధైర్యము మాకు దయచేయము. ఆమేన్.